అరుణాచలం వచ్చేసామండి. అరుణాచలం కంచి నుండి బయలుదేరి అరుణాచలం వచ్చేసరికి నైట్ 11 అయింది. సో కరెక్ట్గా మాకు ఎంట్రన్స్ ప్రదక్షిణం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఎంట్రన్స్లోనే మంచి హోటల్ దొరికింది. సో అక్కడ స్టే చేసామండి. చాలా నీట్గా చాలా బాగుంది. అనుకున్న ప్రకారం తెల్లారుజామున ఫస్ట్ మా అమ్మాయి గిరి ప్రదక్షిణం స్టార్ట్ చేయడానికి వెళ్తుంది. తెల్లారుజామున తను కాలినడకన ప్రదక్షిణం కంప్లీట్ చేస్తుంది అనమాట. తర్వాత మేము తెల్లారినాక మార్నింగ్ బయలుదేరి ఆటోలో వెళ్దామని, వీలైతే కొన్ని అష్టలింగాలు ఉన్నాయి కదా దర్శనం చేసుకొని కొన్ని తర్వాత ఆటో ఎక్కేద్దామని ప్లాన్ అండి. అనుకున్న ప్రకారం మా అమ్మాయి స్టార్ట్ అయింది. ఇది గిరి ప్రదక్షిణం ప్లానింగ్ బోర్డ్ అండి. ఇక్కడ దీంట్లో 8 అష్టలింగాలు ఉన్నాయి అన్నమాట. ఈ 8 అష్టలింగాల్ని మనం దర్శనం చేసుకొని 9వ లింగం అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్తాము. ఇందులో ఫస్ట్ ఇంద్రలింగం, తర్వాత అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఈ అష్టలింగాల్ని దర్శనం చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఒక్కొక్క లింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మధుర అనుభూతి అండి. అది ప్రదక్షిణం చేస్తున్నప్పుడే తెలుస్తుంది. ఈ కుబేరలింగంలో అయితే కుబేరలింగం దర్శనం చేసుకున్నప్పుడు ఒక 2 minutes కళ్ళు మూసుకొని దర్శనం చేయాలంట. అది నాకు మా కజిన్ వెళ్ళొచ్చాడు, తను చెప్పాడు అనమాట. దర్శనం చేసేటప్పుడు మామూలుగా దేవుణ్ణి చూస్తూ దర్శనం చేసుకుంటాం కదా, కుబేరలింగం దగ్గరికి వచ్చినాక అలా చూసి దండం పెట్టుకున్నాక ఒక 2 minutes కళ్ళు మూసుకొని ఆయన తలుచుకుంటూ ఉండాలి అని చెప్పాడనమాట. సో అలాగే చేశాను. మా అమ్మాయి వెళ్ళింది కదండి ఈ ప్రదక్షిణం కోసం, సింగిల్గానే వెళ్ళింది. అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి అస్సలు మనకేం అనిపించదు. చక్కగా అన్ని లింగాలు దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణం పూర్తి చేసుకోవచ్చు అనమాట. చక్కగా చేసింది. అది దారిలో వస్తూ ఈ తెల్లవారుజామున ఉన్న తీసిన ఫొటోస్ అన్నీ షేర్ చేసింది. చాలా బాగా అనిపించింది. ఇక మేము తెల్లారే స్నానం చేసి చక్కగా స్టార్ట్ అయ్యామండి. అక్కడ నామం బొట్టు పెట్టడానికి చాలామంది ఉంటారనమాట. అది పెట్టించుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇదిగోండి అరుణాచలేశ్వరుడు మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. స్టార్టింగ్ అనమాట. అక్కడికి వచ్చి మేము ముందు ఒత్తులు వెలిగించుకున్నామండి. ఒత్తులు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వినాయకుడి గుడి ఉంటుంది, అక్కడ దర్శనం చేసుకుంటారు అందరూ. ఆ తర్వాత బయలుదేరుతూ వెళ్తే ఒక్కొక్క లింగము వస్తుందన్నమాట. నేను ఇందాక పేర్లు చెప్పాను కదా, అలా ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ